to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries daily bread every single day. ఈ ఉదయ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప హెచ్చరిక that is being taken from 1 Peter chapter 3 verse 10. It says in the Bible, but the day of the Lord will come like a thief. The heavens will disappear with a roar, the elements will be destroyed by fire on the earth, and everything in it will be laid bare. మరి ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప హెచ్చరిక ఆయన యొక్క రాకడ అనేది అత్యంత సమీపంలో ఉంటున్నది. ఆయన యొక్క రాకడ అనేది ఒక దొంగ వలె ఉంటున్నది. అంటే మీన్స్ ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ అనమాట. మన జీవితాల్లో మరి ఏదైతే మనం అనుకుంటున్నామో అనుకోని విధంగా దేవుని యొక్క రాకడ ఉంటుంది. చాలాసార్లు మనం అనుకుంటుండొచ్చు 2000 సంవత్సరాలు అయింది కదా దేవుడు మరి ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చి మనందరి కోసం మరణించి మరి ఆరోహణమై పరలోకంలోకి ఆరోహణమై మరి ఆయన ఆరోహణం కాకముందు మరలా నేను వస్తానని చెప్పాడు కదా. మరి 2000 సంవత్సరాలు అయింది కదా ఆయన చెప్పి మరి ఇప్పటికీ జరగలేదు కదా అని మనము చాలాసార్లు నిర్లక్ష్యంగా ఈ లోకంలో దేవుడి యొక్క వాగ్దానము నెరవేర్చబడదనేది అనేక యవనస్తులు కానీ అనేక మంది ఆయన యొక్క రాకడ గురించి ఎక్కువగా ఆలోచించకుండా మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానము తప్పక జరుగుతుంది అనేది మరి మన మనసులో మన ఆలోచనలు మరి అక్కడి నుంచి తొలగిపోయి మన ఈ యొక్క లోకంలో ఇహలోకంలో మన యొక్క సుఖాలతో మనము ఉంటూ ఆయన యొక్క రాకడ గురించి మనం ఎక్కువగా ఆలోచించని వారంగా ఉంటాం. ఎందుకంటే అది చెప్పి 2000 సంవత్సరాలు అయింది కాబట్టి. కాకపోతే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన చేసిన ప్రతి వాగ్దానము బైబిల్లో చెప్పినట్టు ప్రతి మాట నెరవేర్చబడింది. ఏ విధంగా మరి 700 సంవత్సరాల ముందు మరి యేసుక్రీస్తు పుట్టుక జరుగుతుందో మరి అది జరిగింది. మరి అది ఏ విధంగా యేసుక్రీస్తు మరణము చెందుతాడు అని అన్నారో మరి అది యేసుక్రీస్తు మనందరి కోసము శిలువలో మరణం చెందాడు. మరి ఏ విధంగా ఆయన ఆరోహణమై పరలోకానికి తీసుకెళ్ళి ఎత్తబడతాడు అని చెప్పారో మరి అది కూడా జరిగింది. ఇన్ని జరిగినటువంటి ప్రవచనాలు నెరవేర్చిన దేవుడు మరి ఆయన చెప్పినటువంటి ఈ యొక్క ప్రవచనం యేసుక్రీస్తు యొక్క రాకడ, ఆ రాకడకు మనం అందరం సిద్ధంగా ఉన్నామా అనేది ప్రతి ఒక్కరు ఈరోజు ఆలోచించుకోవాల్సిన గొప్ప దినం అనమాట. ప్రతి దినము దేవుని యొక్క రాజ్యంలో మనం ఎత్తబడతామా యేసుక్రీస్తు వచ్చినప్పుడు. ఆయన రాజ్యంలో మనము అది నిత్య రాజ్యము, పరలోక రాజ్యం అనేది నిత్య రాజ్యము. ఎలాంటి మరి ఏడుపు ఉండదు, ఎలాంటి బాధ ఉండదు, ఎలాంటి కష్టం ఉండదు. అలాంటి రాజ్యంలో ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా లేకపోతే ఈ లోకంలో ఒక టెంపరీ జీవితం 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు మాత్రమే మనం బ్రతికే మరి ఈ లోకంలో మనము ఉండడానికి ఇష్టపడతామా అనేది దేవుడు మనందరికీ అడుగుతున్నట్టు గొప్ప క్వశ్చన్ అనమాట. ఇప్పుడైతే నువ్వు ఈ లోకంలో ఉండడానికి ఇష్టపడుతున్నావని నువ్వు అనుకుంటున్నావో మరి ఈ దినము దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి నీ యొక్క ప్రయాణం ఒక టెంపరీ ప్రయాణము. పరలోకంలో దేవుడు నీ కోసం ఒక మంచి మరి ఇల్లు సిద్ధపరుస్తున్నాడు. అక్కడ నువ్వు ఉండాలనేది అది నిత్య రాజ్యము. నీ అక్కడ ఎప్పుడు మరి సమస్యలతో బాధలతో లేని విధంగా దేవుని ప్రతినిత్యం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన రాజ్యంలో ప్రతి ఒక్క బిడ్డ ఆయన రాజ్యంలో ఎత్తబడాలనేదే మన అందరి యొక్క ప్రార్థన కూడా. సో చూసిన బిడ్డలందరూ కూడా మరి ఆయన యొక్క రాజ్యంలో ఎత్తబడడానికి సిద్ధపడాలనేదే ఈరోజు దేవుడు అందరికి చెప్తున్నట్టు గొప్ప హెచ్చరిక. సో లెట్స్ హ్యావ్ దిస్ స్మాల్ ప్రేయర్. Thank you Jesus for giving one more day in our life. Thank you for the people who's been watching our Kirtana Ministries daily bread every single day. As the Bible says very clearly, the day of the Lord is going to come వెరీ సూన్. మరి యేసు క్రీస్తు యొక్క రాకడ మనైతే సమీపంలో ఉంటున్నది అనేది పేతురు భక్తుడు మనందరికీ హెచ్చరిస్తున్నాడు. ఆయన రాకడలో మరి మనందరం ఎత్తబడాలనేదే ఈ యొక్క మినిస్ట్రీలో ప్రతి ఒక్క బిడ్డ మరి ఈ యొక్క మినిస్ట్రీ యొక్క గొప్ప ఉద్దేశం. ఏ బిడ్డ కూడా ఈ లోకంలో నశించిపోకుండా ఆయన యొక్క రాకడలో ప్రతి ఒక్క బిడ్డ మరి పైకి ఎత్తబడాలనేది, నిత్య రాజ్యంలో ప్రతి ఒక్క బిడ్డ ఉండాలనేదే దేవుని యొక్క గొప్ప ఆలోచన. ఈ లోకంలో నువ్వు కొట్టుకొని పోయినప్పుడు చాలాసార్లు యేసుక్రీస్తు నువ్వు రావు అనుకుంటుండొచ్చు, కానీ ఆయన ఒక దినం ఎలా ఉంటుందంటే మహా ఉగ్రతతో ఉంటుంది అనేది దేవుడు మనందరికీ చెప్తున్నటువంటి హెచ్చరిక. ఆ ఉగ్రతకు మనం అందరము లోను కాకుండా ఈ లోకంలో ఉన్నప్పుడే మన జీవితాలను ఆయనకు సమర్పించుకొని పాప పశ్చాత్తాపంతో మరి మన జీవితాన్ని ఆయనకు సబ్మిట్ చేసినప్పుడు ఆయన మన కోసము ఏర్పరచబడినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రతి ఒక్క బిడ్డ ఉండాలనేదే ఈ యొక్క మినిస్ట్రీ నుంచి చేస్తున్నట్టు గొప్ప ప్రార్థన. Let the people who's been watching this video, let those people receive this strength based on the video that they've been watching. We also pray for the people who's been in the beds and hospitals because of various diseases. Let those people receive healing right now. In the name of Jesus Christ, we pray all these things. Amen, amen. We thank you for the people who's been watching our Kirtana Ministries daily bread every single day. If you really received strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.